జనరల్ న్యూస్లలో ఉంటుంది కదా సార్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే కబ్జాలు లేకపోతే చెరువులో కట్టిండ్రు. దీనిలో అసలు దేంట్లో నిజం లేదా? ఒకది కబ్జా పెట్టాలి, చెరువు కబ్జా పెట్టి ప్లాట్లు కట్టాలి. మాకు ఏం అవసరము? మా పిల్లలకు నీకు తెలియదు వంశీ, అసలు మా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు నా కొడుకులకు. ఇప్పుడు ఆడ ఏం వచ్చినా వంశీ ప్రతిదీ మల్లారెడ్డి, ప్రాబ్లం వస్తే మల్లారెడ్డి, మంచిదైతే మల్లారెడ్డిది కాదు. బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. అబౌట్ జనరల్ న్యూస్లలో ఉంటుంది కదా సార్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే కబ్జాలు లేకపోతే చెరువులో కట్టిండ్రు. దీనిలో అసలు దేంట్లో నిజం లేదా? దేంట్లో నిజం లేదు. ఏదైనా ఉంటే కూడా అంటే మీకు తెలిసి తెలియక వచ్చినా కానీ అప్పటిదప్పుడు కాంప్రమైజ్ చేసుకొని సెటిల్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైనా లిటికేషన్ పంచాది ఉంటుంది, నీకు ఆయనకు పంచాది ఉంటుంది, నీకు ఇస్తాం పైసలు ఆయనకి ఇస్తాం. ఓకే, పంచాది లేకుండానే క్లియర్ చేసుకుంటాం. మాకెందుకు చెప్పు? ఇప్పుడు ఒకని భూమి తీసుకోవాలి, ఒకని జాగ తీసుకోవాలి, ఒకని కబ్జా పెట్టాలి, చెరువు కబ్జా పెట్టి ప్లాట్లు కట్టాలి. మాకు ఏం అవసరము? భగవంతుడు ఉద్దనంగా ఇచ్చిండు, ఉద్దనంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది. మా పిల్లలకు నీకు తెలియదు వంశీ, అసలు మా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు నా కొడుకులకు. అరే మాకు ఏడాడ కిరాయిలు వస్తాయో కూడా తెలియదు. పనులే వసూలు చేసుకొస్తారు. వాళ్ళ కాలేజీలోనే బిజీ, పొద్దుగాలు లేచిన సంది. రైట్. ఒకరు మెడికల్, చిన్న కొడుకు మెడికల్ చూస్తారు, చిన్న కొడుకు చిన్న కోడలు, పెద్దోళ్ళు ఏమో ఇంజనీరింగ్ చూస్తారు. వాళ్ళకు టైమే లేదు, వాళ్ళకి టైమే లేదు. మళ్ళీ పాలిటిక్స్ కూడా వచ్చారు కదా వాళ్ళు. వస్తారు ఇక నా తర్వాత వాళ్ళే కదా, ఎందుకు ఇడిచిపెడతారా? ప్రజాసేవ అనుకున్నాం, చేయాలి కదా. ఇడిచిపెట్టారు. తండ్రి ఏ పని చేస్తున్నా కొడుకులకు చేస్తారు కదా, చేయాలి కదా. తండ్రి పేరు నిలబెట్టాలి కదా, రైట్. అప్పుడే కదా వారసులు. అంతే. ఇప్పుడు ఇది చెరువు దీని సార్, అంటే నేను ఒక వీడియో చూస్తుంటే ట్రాక్టర్లతో పిల్లలు అటు ఇటు తిరుగుతూ, అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోతున్నారు. అంటే అది దీనివల్ల చెరువు వల్ల అయిందా? ఏంది కథ అది? చెప్తా. ఏం లేదు, మా కాలేజ్ ముంగట, మా యూనివర్సిటీ ముంగట, మా విలేజ్లో మైసమ్మగూడెంలో 550 బిల్డింగ్లు ఉంటాయి, హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్. మీ కాలేజ్ కోసం? అదంతా మా కాలేజ్ కోసం. మా పిల్లలు ఉంటారు కానీ ఆ హాస్టల్స్ మావి కావు. ఓకే, వేరే ప్రైవేట్ హాస్టల్స్. రకరకాల మంది ప్లాట్లు కొనుక్కొని బిల్డింగ్లు కట్టుకొని హాస్టల్ నడిపిస్తారు. హాస్టల్ అన్నీ కూడా మా గోడ అవతలు ఉన్నాయి. అవి వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి నీళ్ళు వచ్చినాయి. రాత్రి పెద్ద కుంభవర్షం పడ్డది, తెల్లారా బిల్డింగ్లకి వెళ్ళి బయటికి రాలేదు. ట్రాక్టర్లను పంపించి పిల్లల్ని బయటికి తీసుకొచ్చారు. సడన్గా వర్షం పడ్డప్పుడు, కుంభవర్షం పడ్డప్పుడు ఒకటేసారి నీళ్ళు వస్తాయి. మళ్ళా సాయంత్రం కల్లా క్లియర్ అయిపోయింది. ప్రతి సంవత్సరం ఇట్లా ఉంటుంది అన్నారు. అది లోతట్టు ప్రాంతాలు కదా, రైట్. బయట ప్రైవేట్ హాస్టల్స్. ఇప్పుడు ఆడ ఏం వచ్చినా వంశీ ప్రతిదీ మల్లారెడ్డి, ప్రాబ్లం వస్తే మల్లారెడ్డి, మంచిదైతే మల్లారెడ్డిది కాదు. కానీ ఇప్పుడు అట్లా రివర్స్ అయిపోయింది. ఏదైనా మల్లారెడ్డి. సాధ్యం అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది మల్లారెడ్డి. కానీ ఒక్కటి మాత్రం నేను చూసిన సార్, ఒక 8 to 9 years బ్యాక్ నా ఫ్రెండ్ కాలేజీలో చదివేటప్పుడు వచ్చిండే. ఆ రోడ్లు చక్కగా లేకపోయేటివి, అదంతా అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. ఇప్పుడు అది ఒక సిటీలా తయారైపోయింది. అటు సైడ్ వస్తే అసలు కాదు, హబ్బు, ఎడ్యుకేషనల్ హబ్. మైసమ్మగూడ అంటే మరి మా అమ్మమ్మ ఊరు, నేను పుట్టిన ఊరు, నా జన్మస్థలం. నా జన్మస్థలం అది. చిన్న ఊరు కదా, ఇంత చిన్న 30 ఇండ్లు ఉండే ఊరి గుడిసెలు, పెంకటిండ్లు. అసుంటిది అలా ఎట్లా మరో ప్రపంచం. ఇంకా నువ్వు 4 ఏళ్ల తర్వాత చూడు, మొత్తం ఫారినర్స్ తిరుగుతారు. సింగపూర్, ఆస్ట్రేలియా అవుతుంది అది, ఎవరు ఊహించరు. నో, మల్లారెడ్డి ఎక్స్ స్టూడెంట్స్ అండ్ ప్రెజెంట్ స్టూడెంట్స్ అసెంబ్ల్ డౌన్. చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.